నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్న మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పార్లమెంట్ పరువు తీశారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. శ్రీనివాస్ మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం. అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో 58 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని మంత్రి సంబోధించారు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక మనిషి మరణం, ఒక రాష్ట్రం అని అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్నారు. యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరులు కలిసి హామీ ఇచ్చారని, అమరావతిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పి చేసి చూపించామని మంత్రి గుర్తు చేశారు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి, చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న విగ్రహానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించి, ఎవరి త్యాగమైతే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పాదయాత్రలో మా ఆర్యవైశ్య సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం. ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక హామీ ఇచ్చా. అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు. అమరజీవి ఆమర నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఈ విగ్రహం ఏర్పడింది. మనం ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన దీక్ష చేశారు. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ చరిత్ర భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. 2025 సెప్టెంబర్ 3న ఇదే పుణ్యభూమి పైన మనం శంకుస్థాపన చేసుకున్నాం.
కరెక్ట్గా 194 రోజుల్లో మొత్తం భారతదేశ ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకునే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రసాదాలు కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయండి. స్వామివారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనులకి ప్రజలకి సంతృప్తినిచ్చే విధంగా ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని మా ప్రభుత్వం అందించే విధంగా స్వామివారి ఆశీర్వాదాలు కోరుతున్నాం. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తెలంగాణలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పార్లమెంటుతో పాటు తనను ఎన్నుకున్న ప్రజలతో పరువు తీశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనలో పోలీసులపై కాల్పులు జరపడం చూస్తుంటే వీరి వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు అర్థమవుతుందన్నారు. దీనిపై చంద్రబాబు లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ పార్టీ ఇస్తూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినారు. ఎంత ఘోరంగా అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ పార్టీ చేస్తున్నాడు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అయింది ఆయన ఇంత నీచానికి దిగజారడం అంటే పార్లమెంట్ చరిత్రలో ఈరోజు భారతదేశ పార్లమెంటుకి ఒక మచ్చ తెచ్చినాడు. ఆయన ఓటు అడిగేటప్పుడు మీకు చూపిస్తాను, పేపర్ యాడ్ ఇచ్చినాడు. యువర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ. ఆయన పేపర్ యాడ్ ఇచ్చినాడు. ఆయనకు ఓటు వేస్తే డ్రగ్స్ స్టాప్ చేస్తానని. అంటే ఆయన తీసుకుంటే డ్రగ్స్ స్టాప్ చేస్తా అన్నాడో ఏమో తెలియదు. ఆయన ఇచ్చే పేపర్ యాడ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఇట్లాంటి ఎంపీలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తారు. అసలు అన్నిటికంటే విచిత్రం ఏమంటే ఆయన డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ మళ్ళీ రాజస్థాన్ నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో, తెలంగాణ ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటూ ఒక లేడీ కూడా ఉంది అక్కడ. డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ పోలీసులు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం, పోలీసుల మీద 5 రౌండ్లు కాల్పులు జరపడం అంటే ఒక మాఫియా మెయింటైన్ చేస్తుంటారా? అసలు మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో పోలీసుల మీద కాల్పులు జరపడం అనేది ఒక టెర్రరిస్టులు చేస్తారు, తప్పితే నక్సలైట్లు చేస్తారు, తప్పితే డ్రగ్స్ మాఫియా ఒక మాఫియా వాళ్ళు చేస్తారు. అంటే పోలీసులు ఎవరైనా చనిపోయింటే కాల్పులలో ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని, దేశాన్ని? ఒక ఎంపీ ఉండి 2 మాజీ ఎమ్మెల్యేలు ఉండి పోలీసుల మీద కాల్పులు జరపడము, డ్రగ్స్ పార్టీ చేసుకోవడము, డ్రగ్స్ పట్టుకోనికి వస్తే పోలీసుల మీద కాల్పులు జరపడం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. మళ్ళీ వీళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు, సుధాకర్ యాదవ్ గారు. ఆనిముత్యాలను కన్నారు. టీటీడీ చైర్మన్ చేసిన వాళ్ళందరూ కుటుంబ చరిత్రలు ఇట్లుండాయేమో అని అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. అంటే కొద్దిగా కూడా విలువలు లేనటువంటి కుటుంబాలకు టీటీడీ చైర్మన్లు అప్పచెప్తుంటారా మీరు? నిన్న చూస్తే బిఆర్ నాయుడు గారు, ఆయన ఒక మహిళతో సహజీవనం చేస్తూ దొరికిపోయినాడు. ఆయన ఏమంటాడు, 30 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది, విడదీయనరాని అనుబంధం ఉంది, తప్పేముందంటాడు. అయ్యా నువ్వు సహజీవనం చేస్తావో, అనుబంధాన్ని మెయింటైన్ చేస్తావో, లేదంటే వ్యభిచార రత్నాన్ని పేరు తెచ్చుకుంటావో మాకు అనవసరం. కానీ నువ్వు ఉండేది అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండవు. అటువంటి చైర్మన్ పదవులు ఉండేవాళ్ళు క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్లెస్ ఫెలోస్ని అందరినీ
అంత అత్యుత్తమమైనటువంటిది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కంటే కూడా అతి పవిత్రమైనటువంటి పదవి టీటీడీ చైర్మన్. కోట్ల మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటిది, హిందువుల ధర్మాన్ని కాపాడాల్సినటువంటి పోస్టులో ఉండి నువ్వు ఒక మహిళతో నేను సహజీవనం చేస్తాను, దానికి చట్టాలే ఒప్పుకున్నాయి, నేను చేస్తా అంటే యానన్న దుంకు, కానీ ఆ పదవికి రాజీనామా చేయి, నువ్వు యానన్న డ్యాన్సులు చేసుకో, ఎవరు వద్దన్నారు. ఇటువంటి వాళ్ళను తెలుగుదేశం పార్టీలో చేస్తారు, విలువల గురించి మాట్లాడతారు. మళ్ళీ హైదరాబాద్ శివారు మైనాబాద్లోని ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కైకలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్టులో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని పేర్కొంటూ టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా కాకుండా తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందని అభివర్ణించారు. నిన్న మైనాబాద్ కేసులో, ఫామ్ హౌస్ కేసులో టీడీపీ ఎంపీ మన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఆ పార్టీలో పాల్గొనటం, ఆ పార్టీలో తెలంగాణ పోలీసు వారు దాడి చేయటం, ఆ దాడిలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈయనకు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ చేయటం, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు వారు నిర్ధారణ చేయడం జరిగింది. అందులో బ్లడ్ శాంపిల్లో కూడా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు డ్రగ్స్ పాజిటివ్ అని కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఇది పోతే ఇలా ఈ రకంగా ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఎన్నిక కావడం, ఈ ఎన్నిక అయ్యేందుకు ముందు ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి మాటలు, పెద్దలు చెప్పినట్లుగా ఆయన చెప్పినవి ఏంటంటే, ఈ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రగ్స్తో ఇక్కడున్న యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు. 2107 మంది ఇప్పటికే ఈ డ్రగ్స్ వల్ల చనిపోయారు. నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే డ్రగ్స్ లేని పార్లమెంటు నేను ఇక్కడ మీకు సేవలు అందిస్తానని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఎన్నికలు అయిన తర్వాత ఏమిటంటే కేవలం ఈ డ్రగ్స్కు బానిసలైపోయి, బానిసలు ఇవ్వటమే కాకుండా కొంతమందిని సుదూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఈ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయటం అనేది వీళ్ళకు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రధాన అలవాటు అయినటువంటి విషయం ఇప్పుడు మనందరికీ తెలుసు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏలూరు పార్లమెంట్ నుంచి, ఈ పార్లమెంట్ పుట్టిన దగ్గర నుంచి అనేక మంది మహానుభావులు ఈ పార్లమెంట్ సభ్యులుగా సేవలు అందించారు. ఇంతమందే కాదు, దేశ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా, ఇక్కడే కాదు దేశ చరిత్రలో తీసుకున్నా, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ తీసుకుని ఆ డ్రగ్స్ పార్టీలో దొరకటం, వెంటనే మరి పోలీసు వారు పట్టుకుని వాళ్ళకి పరీక్షలు చేస్తే పాజిటివ్గా నిర్ధారణ అవటం అనేది ఈ దేశ చరిత్రలో మొదటి పార్లమెంట్ సభ్యుడిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని ఈ రోజున దేశం అంతా కూడా ఈ రోజున గుర్తించాలి. ఎందుకంటే కేవలం ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి పార్లమెంట్ సభ్యుల్లో ముందు వరుసలో ఉన్నాడు, పాపం మొదటి వరుసలో. దానికి మన ఏలూరు పార్లమెంట్ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ లాగా సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది. కానీ ఈ ఏలూరు పార్లమెంట్లో ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు ఈ గౌరవ పార్లమెంట్. ఇక తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ పార్టీగా కాదు, ఇప్పుడు కేవలం తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిపోయింది. ఏకంగా ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం, ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఇదంతా కూడా చాలా ఆలోచన చేయాలి. రాజస్థాన్కు చెందినటువంటి ఆయన మిత్రుడు మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో ఈ డ్రగ్స్ పార్టీ పెట్టింది వాస్తవేగా. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ అని కూడా దీన్ని తేలింది. మహేష్ యాదవ్ డ్రగ్స్ వాడినట్లుగాను, పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగాను నిర్ధారణ అయిన మాట వాస్తవం కదా. ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి భయంకరమైన డ్రగ్స్ పార్టీని నిర్వహించడం, అందులో పాల్గొనటం, అడ్డంగా దొరికిపోవటం ఆషామాషి విషయం కాదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నుండి, ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మీరు డ్రగ్స్ వాడుతూ డ్రగ్స్ పార్టీ పెట్టి పాజిటివ్గా దొరికిన మీరు ఎంపీ గారు వెంటనే రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
ఈ నెల 19వ తేదీ నుంచి వెలువరు గ్రామంలోని శ్రీ వీర పేరంటాలమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు, కార్యనిర్వహణ అధికారి తోట శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఉత్సవాలను 19వ తేదీ ఉదయం ప్రారంభిస్తారని వివరించారు. ఉపసభాపతి సూచనల ప్రకారం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేస్తున్నామని తెలిపారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని వివరించారు. భక్తులకు మంచినీరు, బయో టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామానికి చెందిన వీర వెంకట సుబ్బరాజు, మణి దంపతులతో కలశ స్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం సహస్ర కోలాట భజన మండలి వారిచే కోలాటం కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. ఉగాది రోజు రాత్రి మేళతాళాలు, గరగల నృత్యాలతో ప్రత్యేక రథంపై అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లూరు ఆంజనేయరాజు, బెరదకోట శ్రీనివాసరావు, బండారు వెంకట సుబ్బారావు, బాలం కృష్ణబాబు, కుడిపూడి మణి, ముత్యాలపల్లి విజయలక్ష్మి, కన్నీటి ఉమాదేవి, శనివారపు శారదాదేవి, పెద్దింటి ఉమాగౌరి, కాళ్ళకూరి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా చలవ పందుర్లు, అలాగే శానిటేషన్ కానీ, బయో టాయిలెట్స్ కానీ, అలాగే భక్తుల క్యూ లైన్లు కానీ, భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చల్లటి మజ్జిగ కానీ, రకాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సినీ మ్యూజికల్ నైట్లు కానీ, అన్ని రకాలుగా అమ్మవారి నొప్పులుగుణం కానీ అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా చేయమని చెప్పి రఘురామకృష్ణ ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం ఇక్కడ అన్నీ కూడా మన భక్తులకు ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు దేవాదాయ శాఖ వారి నుండి మరియు దాతల సహకారంతో అమ్మవారి దేవాలయంలో కూడా దరిదాపుగా 14 అడుగులు కాంక్రీట్ పోసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఉత్సవ ప్రారంభికులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఉత్సవాలు ప్రారంభిస్తారు. కలశ స్థాపన పిరిమిచ్చ వీర వెంకట సుబ్బరాజు, శ్రీమతి మణి దంపతులచే వెలువరు గ్రామం. వీరు పూజ తర్వాత ఈ ఉత్సవాలు కూడా అన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. ఉండి మండలం వెలువరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వీరపేరంటాలు అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా వార్షిక జాతర మహోత్సవాలు 19/3/2026 తేదీ నుండి 29/3/2026 తేదీ వరకు నిర్వహించడానికి మరి గౌరవ శాసనసభ ఉపసభాపతి, మన ఉండి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలలో ప్రతిరోజు భక్తులకు పాలు, మంచినీరు, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు వేయించడం జరిగింది. అలాగే వారు క్రమంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇక్కడ దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్లో సేద తీరడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ కార్యక్రమాలన్నీ దాతలు, భక్తులు సహకారంతో, అలాగే రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ సహకారంతోనూ, మీడియా సోదరుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేయడానికి మరి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఈ కార్యక్రమాలని శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 22/3/2026 తేదీ ఆదివారం శ్రీ అమ్మవారి సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారి తిప్పలగుండం కార్యక్రమం, అలాగే ఆఖరి రోజు అయినటువంటి 29వ తేదీ ఆదివారం మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భక్తులందరూ శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నాపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వేద పండితులు వేదమంత్రాల పారాయణం చేస్తూ ఉండగా ఈ కార్యక్రమం భక్తిభరిత వాతావరణంలో జరిగింది. ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा कमला सन्नाहित వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్న మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పార్లమెంట్ పరువు తీశారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. శ్రీనివాస్ మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం. అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్న భక్తులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.